మనం తిన్న ఫుడ్ బాడీలో ఫ్యాట్ గా ఎలా మారుతుందో తెలుసా? అలాగా సమాంతరంగా. నేనెవరో తెలిసిన వాళ్ళకి హాయ్, తెలియని వాళ్ళకి నమస్తే. టుడే ఈస్ డే 77 ఆఫ్ మై నో షుగర్ నో జంక్ ఛాలెంజ్ ఆఫ్ 2026. మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. మనం ఫుడ్ తింటే, ఎస్పెషల్లీ కార్బ్స్ తింటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఇన్సులిన్ అంటూ ఆ షుగర్ ని అని సెల్స్ లోపలికి పంపిస్తుంది. సో సెల్స్ దాన్ని ఎనర్జీగా యూజ్ చేస్తాయి. ఇప్పుడు వరకు ఓకే, బట్ మనం ఎక్కువ తింటే ఆర్ మూమెంట్ లేకుంటే అండ్ ఆ సెల్స్ లో ఉన్న షుగర్ మొత్తం యూజ్ అవ్వకపోతే న్యూ షుగర్స్ కి సెల్స్ లో స్పేస్ ఉండదు. బాడీ ఏమో ఇన్సులిన్ సరిపోలేదని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎక్కువగా జనరేట్ అయిన ఇన్సులిన్ ఫ్యూ డేస్ వరకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. బట్ తర్వాత బాడీ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది అండ్ ఎక్సెస్ షుగర్ అంటుంది. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అప్పుడు ఎక్సెస్ షుగర్ ఫస్ట్ గ్లైకోజన్ గా స్టోర్ అవుతుంది, ఇంకా ఎక్సెస్ ఉంటే ఫ్యాట్ గా కన్వర్ట్ అయి స్టోర్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే అది డయాబెటీస్ కి లీడ్ అవ్వచ్చు. కాబట్టి సొల్యూషన్ ఏంటి? వర్కౌట్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్స్. వర్కౌట్ వల్ల సెల్స్ స్టోర్డ్ ఎనర్జీని యూజ్ చేస్తాయి కాబట్టి బ్లడ్ లో వచ్చే కొత్త షుగర్స్ కి స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇన్సులిన్ కూడా బెటర్ గా వర్క్ చేస్తుంది.